జిల్లాధ్యక్షుడు దాసరి బాబీని ఈరోజు ఆకివీడు ఈ మురికి ట్రైన్లు ఎలా లాగాలి దేనిది ఈ 10 రోజుల నుంచి కూడా అన్ని మండలాల్లో తిరగడం జరుగుతుంది. ఈవేళ ఆకివీడు వచ్చాం. ఆకివీడులో బేదరకోడు మెయిన్ బేదరకోడు నుంచి ట్రైన్లు ఎలాగ మురుగు లాగాలనే దానికి రైతులు చెప్పిన దాన్ని బట్టి దాని నిండా గురపడెక్క పచ్చిగడ్డి ములిసిపోయి ఆక్రమణాలకు గురై ఆకివీడు కనీసం 1100 ఎకరం ముంపు గురవుతుంది. ఇది తొలగాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు తోట గంగరాజు గారు, ఉపాధ్యక్షుడు తోట గంగరాజు గారితో పాటు వచ్చి ఇవన్నీ పరిశీలించి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. సొంత రైతులు పోసుకున్నా అదిగో మునిగిపోయి ఎక్కడెక్కడ ఇదిగో ఇప్పుడు ఆకుమళ్ళన్నీ కూడా పాడైపోయినాయి. మళ్ళీ ఆకుమళ్ళి పోయాలి. మళ్ళీ ఆకుమళ్ళి పోసి ఉడిచేసరికి కొన్ని ఉడిసిన చేలు అవి మునిగిపోయినాయి. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకు మా ప్రభుత్వం గత ప్రభుత్వం చాలా ఇబ్బందులు పాలు చేసింది. కాలువలు బాగా చేయకుండా కాలవారా ఇళ్ళు కట్టారు. ఆ ఇళ్ళు వేరే చోట గవర్నమెంట్ ఇళ్ళు స్థలాలు ఇచ్చారు, అక్కడికి మారుస్తూ ఉన్నారు. ఈ ఇళ్ళన్నీ కాలవార ఇళ్ళు ఎప్పటిలాగే ఉన్నాయి, ఏమి మార్పు అనేది జరగలేదు. ఇప్పుడు కాలువలు తవ్వుకులు అయ్యి మా ఉమ్మడి కూటమిలో అంతా చంద్రబాబు నాయుడు గారు కానీ మా ఉమ్మడి కూటమి జనసేన బీజేపీ ఉమ్మడి కూటమిలో అంతా మంచి జరుగుతుందని రైతులందరూ కూడా పదే కోరుతున్నారు. అలా చేయమని అందరికి మంచి జరిగేటట్టు కొంచెం కోళ్ళ బాగా చేయించమని అందరినీ కూడా కోరుకుంటున్నారు. రైతులందరూ కూడా కోరుకుంటున్నారు. చాలా భాగంగా నష్టపోయిన రైతులందరికీ కూడా పరిశీలించడానికి రాష్ట్ర కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ గారు అలాగే జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు ఇక్కడికి విచ్చేసిన రైతన్నలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు రైతన్నలు ఎంతో, నేను ఒక రైతు బిడ్డనే చూస్తున్నాను, ఎంతో రాత్రులు పగలు ఆకుమడి జల్లాడంటే పగలంతా పిట్టలు కొట్టుకోవాల్సి వస్తున్నది. గింజలు పిట్టలు తినేస్తున్నాయి. నైట్ ఏమో నీళ్లు బోధులు బయటికి వెళ్ళటాలేదు చూసుకోవడానికి. నీళ్లు కాలువలో బోధులు పూడిపోయి ఉన్నాయి, గురబడెక్కలై పూడిపోయి బాధ్యించకయ్యి పనికాహారం పట్టుకుంటున్నారు. ఏదో వస్తున్నారు, పైపైన ఇళ్ళు అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎక్కడ చెత్త అక్కడే ఉండిపోతున్నది, ఎక్కడ మట్టి అక్కడే ఉండిపోతున్నది. అది చాలా రైతులకి చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. రైతు లేదే రాజ్యం లేదంటారు. మనకి రైతు బాగా ఉంటేనే మనకి భోజనం తింటానికి. భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గడిచిన 10 రోజుల నుంచి ముంపుకి బారిన పడినటువంటి వ్యవసాయ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా మేము పర్యటిస్తూ అందులో భాగంగా ఈరోజు ఆకివీడు మండలం అజ్జమూరు, ఆకివీడు పట్టణంలో ఉన్నటువంటి ఆయకోట ఏదైతే ఉందో బేదరకోడు, గంగారమ్మకోడు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముంపు గురయ్యి కనీసం నారుమళ్లు కూడా పనికిరానటువంటి పరిస్థితిని మేము కిసాన్ మోర్చా బృందం గమనించింది. మిత్రులు, గత ప్రభుత్వం యొక్క ఈ పాపానికి కారణం గత ప్రభుత్వ వైఫల్యాలే. వాళ్ళు కేవలం రైతు శ్రామిక ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులను నిట్ట నిలువున ముంచింది. రైతులకు సంబంధించి కనీసం గుండెకాయ అయినటువంటి పంట కాలువ, రైతాంగానికి గుండెకాయ పంట కాలువ, మురుగు కాలువలు అవి ఎక్కడా కూడా కనీసం తూడు తీసిన పాపాన కానీ ఒక తట్టడి మట్టు తీసినటువంటి పాపాన కానీ లేదు. కాబట్టి ప్రతి కాలువ కూడా ఈ జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన మేము ఈరోజు మనం గనక ఈ యొక్క కాలువలను ప్రక్షాళన చేసి కనుక తొలగించి రైతులకు అనుకూలమైనటువంటి ఈ యొక్క మురుగునీటి పారుదల అలాగే జలవనరుల ఇరిగేషన్ సంబంధించినటువంటి సాగునీరును కానీ అందించినట్లయితే రాబోయే కాలంలో పెను సంక్షోభం సంభవించి రైతు వ్యవసాయానికి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే మేమందరం కూడా గడిచిన 10 రోజులను బట్టి ఈ బృందం మా దృష్టికి వచ్చినటువంటి విషయాలన్నీ కూడా జిల్లాలో ఉన్నటువంటి అన్ని పంట మురుగు కాలువలు కూడా మేము పరిశీలించడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక బృందాన్ని మేము ఈ కిసాన్ మోర్చా బృందం మేము రాబోయే కాలంలో మేము అధికారులకి ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రులు, మన ప్రియతమ నాయకులు నరసాపురం పార్లమెంట్ సభ్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి యొక్క నేతృత్వంలో మేము ఈ సమస్యల పరిష్కారానికి మేము ఒక నివేదిక తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మన ఆకివీడు గంగనమ్మ మన దానమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి పొలాల్లో బేదర్కోడి పొలాలని పరిశీలనకి వచ్చినటువంటి
మా జిల్లా నాయకులు దాసరి బాబీ గారు, అలాగే జిల్లా నాయకులు వీరందరూ కూడా మన తోట గంగరాజు గారు, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు మన గంగరాజు గారు, వీరందరూ కూడా వచ్చి ఇక్కడ మన ఆకివీడులో మునిగిపోయినటువంటి ఆకుమళ్ళు, ఊడ్చినటువంటి నారుమళ్ళు ఊడ్చిన తర్వాత మొత్తం నీరు వచ్చేసిన తర్వాత మునిగిపోయి కుళ్ళిపోయిన నారుమళ్ళు ఇవన్నీ కూడా వారు చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ పరిణామం జరగదగ్గల కారణం మన పోయినటువంటి గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ ఆ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్లో ఒక కాలువలకు పూడుకు తీయడం కానీ ఒక బోధులు తవ్వుతం కానీ అందరూ కూడా ఉండండి మాటలు. ఆ విధంగా ఈ రైతులందరూ కూడా మోసపోవడం జరిగింది. మరి ఈ రకంగా రైతు నష్టపోతే మన దేశానికి, మన రాష్ట్రానికి, మన రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి అన్నం పెట్టే రైతు ఈ రకంగా నష్టపోతే మనకి కొద్ది రోజులకి అన్నం లేకుండా పోతుంది. అందుచేత రాబోయే కాలంలో మరి మన ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ కాలంలో పూడుకులు అయ్యి ఏవైతే ఉన్నాయో ఆ తీయడం కోసం, ఆ పనులు చేయడం కోసం మన కిసాన్ మోర్చా నాయకులందరూ కూడా, మన స్టేట్ నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి మరి ఈ మునిగిపోయినటువంటి ఆకుమళ్ళు కానీ, ఊడ్చినటువంటి పొలాలు కానీ, ఈ కుళ్ళిపోయి పాడైపోయిన వాటిని వారు పరిశీలించడం జరిగింది. ఈవేళ ఒక్కొక్క ఆకుమడి, ఒక ఎకరాకు ఆకుమడి వేయాలంటే 50,000 నుంచి 60,000 వరకు ఖర్చు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఊడ్చుకోవడానికి వారికి నార్మల్ లేదు. దీనికి ఎవరు బాధ్యుడు? దీని నష్టాన్ని ఎవరెత్తారు? అందుచేత ప్రతి ఒక్క రైతు, ఇగో మన సూర్యనారాయణ గారు కానీ, అలాగే బాబుల్ గారు కానీ, ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా విపరీతంగా తీవ్రంగా నష్టపోయినటువంటి రైతులు. ఈ రైతులకి అందరికి కూడా మన ఎన్డీఏ గవర్నమెంట్ రాబోయే కాలంలో అవి శుభ్రం చేసి ఈ మొలకలు, పెద్ద పెద్ద మొలకలు ఏ వచ్చినా కూడా ఈ కాలంలో నీళ్లు లాగేసినట్లయితే మరి వారి యొక్క పొలాలు మొలకంటూ ఉంటాయి. ఆ పొలాలు సజావుగా పండాలంటే మరి రాబోయే కాలంలో మన ఎన్డీఏ గవర్నమెంట్ ఇవన్నీ చేసి చూపెడుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.